హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొత్తిమీర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఈ వింటర్లో కొత్తిమీరతో ఈ రెసిపీని ట్రై చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 7-8 పచ్చిమిర్చి వేసి ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించి 5 ఎండుమిర్చి వేసుకోండి. పచ్చడి కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి దినుసుల్ని చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్న టమాటోస్ అయితే ఒక 4-5 టమాటోస్ తీసుకోండి. పెద్దవైతే 4 టమాటోలు సరిపోతాయి. 1 నిమిషం వేయించి కొద్దిగా చింతపండు వేసుకోండి. ఆల్రెడీ టొమాటోస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చింతపండు అన్నది పట్టదు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటోస్ని మగ్గించుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో మన కొత్తిమీర ఒక పెద్ద కట్ అయితే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటోస్తో పాటు ఒక 2 మినిట్స్ మగ్గించండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం పొట్టు తీసిన 4-5 వెల్లుల్ని యాడ్ చేయండి. 1 నిమిషం ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన దినుసుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవి గ్రైండ్ చేసిన తర్వాత మనం మగ్గించుకున్న కొత్తిమీర టమాటో వేసి తగినంత సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మీకు నచ్చితే ఒక పెద్ద ఉల్లిపాయని మిక్సర్లో వేసి మన పచ్చడిని యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించి కొద్దిగా ఇంగువ వేసి మన పచ్చడిని కలుపుకుంటే చాలు. మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.